డెవిల్ బాస్ పార్ట్ 10. అది జెస్సీ కంట్లో పడింది. ఈ చండాసుణ్ణి నవ్వించిన ఆ దేవత ఎవరబ్బా అనుకుంది మనసులో. ఇక ముచ్చట్లో పడ్డాడు రియాజు. ఇంక ఈ రోజు నుంచి నువ్వే ఈ ఇంటి మహాలక్ష్మివి. ఎంప్లాయివి కాదు, కోడలివి అంతకంటే కాదు. ఆమె మాటలకు అయోమయంగా చూసింది జెస్సీ. అహల్య నవ్వుతూ, నా కూతురివి. నాకు ఆడపిల్లలు కావాలని చాలా ట్రై చేశాను. బట్ నో యూజు. నాకు ఇంటికొచ్చే నా కోడల్ని నా బిడ్డలా చూసుకోవాలని అనుకునేదాన్ని. రియాజ్‌కి హెయిర్ పెంచి పిలకలు వేసేదాన్ని. గర్ల్స్ డ్రెస్ వేసేదాన్ని. అలా చూసుకుని ఎంత మురిసిపోయేదాన్నో నాకే తెలుసమ్మా అని అంది. అప్పుడే మా లైఫ్‌లోకి ఓ కోతిపిల్ల వచ్చింది అని అప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంది అహల్య. అత్తయ్య గారు అని ఆమె చేతిని పట్టుకుని వాటర్ ఇచ్చింది. ఆమె వాటర్ తాగుతూ ఉంటే జెస్సీ పైకి చూసింది. గంటైనా కిందకి రాలేదు రియాజు అని చెప్తూ ఉంటే ఆమె వైపే చూసింది. వాడికి ఏమైనా కావాలేమో చూడుపో అని అంది. సరే అని పైకి వెళ్ళింది జెస్సీ. అత్తయ్య గారు ఎందుకు అలా ఎమోషనల్ అయ్యారు? కోతి పిల్ల అని అన్నారు. కోతి అంటే మంకీ కదా అని అనుకుంటూ పైకి వచ్చి ఏవేవో ఆలోచనలతో డోర్ లాక్ చేసింది. ఇక రియాజు కాల్ మాట్లాడుతూ సరే ఉంటానని కట్ చేసింది. ఇక వచ్చింది జెస్సీ అని తెలిసి అతను ఓపెన్ చేసి కోపంగా చూస్తూ ఉంటే ఏమండి ఏమైనా కావాలా అని అమాయకంగా అడిగింది జెస్సీ. ఏ ముద్దు కావాలి ఇస్తావా? హా నోరు తెరిచింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. రా అని చెయ్యి పట్టుకుని లోపలికి లాగుతూ ఉంటే అయ్యో వద్దండి ఈ రోజు పూజ కదండి అని గోడకు అతుక్కుంది. లోపలికి రా అని రియాజ్ లాగుతున్నాడు. ఇక మనం అరవ దగ్గరికి వెళ్ళిపోతాం. అవును సార్, ఏ అమ్మాయినైనా తనకు సిస్టర్లా ఫీల్ అవుతాడు. వాడు ఆసిం పురాణం ఆపి ఆ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండ్రా. కాశీలో ఉన్నారు సార్, గంగా నది వెనుక ఒడ్డులో లోయలాంటి ప్రాంతంలో అఘోరాలతో కలిసి ఉన్నాడు అని చెప్పడంతో అప్పటికే తెల్లవారుతూ ఉంటే ఆ రౌడీలు అరవ్‌ని చూడకముందే వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళాలని కమిషనర్‌కి ఇన్ఫార్మ్ చేసి ఇంటికి వెళ్ళాడు అరవ్. ఎర్లీ మార్నింగ్. ఇంకా ఎవరూ లేవలేదు. డోర్ లాక్ చేశాడు 2 సార్లు. అయినా సరే ఎవరూ లేవలేదు. ఇంటి వెనక్కి వెళ్ళి తన ప్రేయసి కమ్ భార్య అయిన ఆరుషి రూమ్‌కి బాల్కనీ పైకి వెళ్ళాడు. 4వ ఫ్లోర్‌కి. బాల్కనీ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు. బెడ్ మీద ముద్దుగా ముడుచుకుని పడుకుంది. చాలా చాలా ముద్దొచ్చింది. ముట్టుకుంటే ఏడుస్తుందని తనెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కబోర్డ్ ఓపెన్ చేశాడు. లాక్ చేసి ఉంది. ఉఫ్ ఎలా అనుకుని టవల్ చుట్టుకుని సోఫాలోనే కూర్చున్నాడు. ఇక ఫోన్లో సిటీ క్రైమ్ న్యూస్ చూస్తూ టైం 8 అవుతుంది. టాబ్లెట్స్ ఎఫెక్ట్తో తను ఇప్పట్లో లేవదని తెలిసి ఆమెనే చూస్తూ కురోషికి కాల్ చేశాడు. కాఫీ పంపించమని అరవ్. ఎలా వచ్చారు అల్లుడు గారు అని కురోషి అడిగితే నా వేలో అని అన్నాడు సింగిల్ వర్డ్లో. హా అని అతనికి తెలుసు కదా తన అల్లుడు ఎంత పోలీస్ అయినా సరే దొంగలాగే తన ఇంటికి వస్తాడని. ఇక తను కూడా ఏమీ మాట్లాడలేదు. ఏమైనా కావాలా అల్లుడు? కాఫీ కావాలి. ఆంటీ వద్దు మీరే తీసుకురండి. నీ బడే బేటీ కబోర్డ్ లాక్ చేసింది. టవల్తో ఉన్నాను అని కట్ చేశాడు. 10 నిమిషాలకు కురోషి కాఫీతో వస్తే డోర్ ఓపెన్ చేసి తీసుకుని థ్యాంక్స్ అంకుల్ అని అన్నాడు. ఎలా ఉంది బాబు కాఫీ అని అడిగాడు. కాఫీనా అంత బాలేదు అంకుల్ అని మొహం మీదే చెప్పి డోర్ వేశాడు అరవ్. అరవ్లో ఈ అల్లరి మాత్రం పోలేదు అనుకుని కిందకు వచ్చాడు. కాఫీ తాగి రూమ్ అంతా చూసి అవి ఇవి సర్ది ఆశి మెడికల్ రిపోర్ట్స్ చూస్తూ టైంపాస్ చేశాడు. 9 అవుతుంది. ఉష్ ఈ కుచ్చిపిల్ల లేవదు అనుకుని టవల్ సరిగ్గా కట్టుకుని బెడ్ ఎక్కి కుక్క పిల్లలా ముడుచుకున్న తనని సరిగ్గా వెలికేలా చేశాడు. అసలు ఉలుకు పలుకు లేదు. మెల్లిగా గాలి ఊదాడు. చిన్నగా పెదవులు కదిలించింది. చాలా ముద్దొచ్చింది. అసలు అంత క్యాన్సర్ ఉన్నా సరే అందంగానే ఉంది నా ఆశి అనుకుని పెదవుల మీద ముద్దెచ్చాడు అంటీ అంటనట్లు. ఉఫ్ నిద్రపోయిందా లేక నిద్ర నటిస్తుందా అనుకుని ఆమెపై చేతులు వేస్తూ ఉంటే అస్సలు కదల్లేదు. నిజంగానే నిద్రలో ఉంది. అయినా నేను వస్తున్నానని చెప్పాను కదా, ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేస్తుంది. ఈ రోజేంటి ఓపిక లేదా అనుకుని నుదుటి మీద ముద్దు ఇచ్చి లేవబోతుంటే సడన్ గా కళ్ళు తెరిచింది.
ఇక 6 అడుగుల భారీ కాయాన్ని షర్ట్ లేకుండా చూసి జడుచుకుని గట్టిగా అరిచింది ఆసి. మళ్ళీ మనం జెస్సీ దగ్గరకొచ్చేద్దాం. రా అని చెయ్యి పట్టుకుని లోపలికి లాగుతూ ఉంటే, అయ్యో వద్దండి ఈ రోజు పూజ కదండి అని గోడకి అతుక్కుంది జెస్సీ. లోపలికి రా అని రియాజ్ లాగుతున్నాడు. రాను సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కరోజు వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ఈ రోజు మూడొస్తుంటే రేపొచ్చి ఏం చేస్తావు? అది కాదు సార్. మనం ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలి. రావే అని హస్కీగా అంటూ కన్ను కొట్టాడు రియాజు జెస్సీకి. ప్లీజ్ అని ముద్దుగా మొహం పెడుతుంది జెస్సీ. ముద్ద మందారంలా ఉంది. ఏంటి జెస్సీ? టెంప్ట్ చేస్తూ కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతూ ఉంటే నా మాట అంటే రెస్పెక్ట్ లేదా ఏంటి అని కసురుతాడు. ఇక వదలడని అర్థమై మౌనంగా ఉండేసరికి తన పీత బుర్రలో ఒక ఐడియా వచ్చింది జెస్సీకి. వెంటనే పొట్ట పట్టుకుని అయ్యో నొప్పి అని అంది ఓరగా రియాజ్ని చూస్తూ. నొసలు చిట్లించాడు రియాజు. అక్కడ వేలుతో ట్యాప్ చేసుకుంటూ సార్ నాకు చాలా పెయిన్గా ఉంది. అత్తయ్య గారితో చెప్పండి అని గోడకు ఆనుకుంటూ ఉంటే నీ ఎదవ ఆస్కర్ యాక్టింగ్ ఆపు అని అన్నాడు సీరియస్గా. ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టిన తను ముఖం ముచ్చులా మార్చింది. సరే దా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ వద్దు అని అంది అదురుకున్నట్లు. ఎందుకొద్దు? కోపంగా చూసి బయటికి వచ్చాడు. అంటే అది గ్యాస్ ఏమో ఇనో తాగితే తగ్గిపోతుంది అని ఏడుపు ముఖం పెడుతుంది జెస్సీ. నేను రాలేను. పెయిన్తో అంత దూరం నడవలేను కదా సార్ అని బిక్కమొహం వేసుకుంటే తనను ఎగాదిగా చూసి ఆ సరే ఓకేలే అని ఫోన్ తీసుకుని ఒక ఫేక్ కాల్ చేసి హలో డాక్టర్ 15 మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని ఓరగా జెస్సీని చూస్తూ అంటుంటే కళ్ళు ఇంతంత వేసుకుని చూస్తూ ఉంటుంది. కడుపులో నొప్పి మోకాల్లోకి వచ్చింది. వస్తూ వస్తూ ఆ ఇంజెక్షన్ కూడా తీసుకురండి. ఇక మినిమం 5 తీసుకురండి. ఇక అతని మాటలకు కళ్ళు తేలేసి నో నహి నాకేం పెయిన్ లేదు అని అరిచింది జెస్సీ. అసలు ఆమె మాటలు పట్టనట్లు చూసారా డాక్టర్? నా వైఫ్ కేకలు విన్నారు కదా! ఫాస్ట్‌గా వచ్చేయండి. నో, నో సార్ నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. వద్దు వద్దు నాకసల నొప్పేమీ లేదు. చూడండి సార్ నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో అంటూ ఎగురుతుంది పిల్లగంతులు వేస్తూ. ఆమె చేష్టలకు నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ చెవి దగ్గరే ఉంచి కమాన్ డాక్టర్ నా వైఫ్ పెయిన్ వల్ల క్యాట్లాగా అరుస్తూ డాగ్లా వాక్ చేస్తుంది. తన బ్రెయిన్లో ఏదో అవుతుంది. ఫాస్ట్గా ఎనస్థీషియా కూడా తీసుకురండి. ఇక్కడే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి మీరు. ఇక రియాస్ మాటలకు ఏడుపు మొహం వేసుకుని సార్ నాకేమీ నొప్పి లేదు అని అతను ముందుకు వస్తుంది. రియాజ్ ఇంకా మాట్లాడుతూ ఉంటుంటే అతను తేరుకునే లోపే తన్ని హక్ చేసుకుంటుంది. తనకు తానుగా ముద్దు ఇవ్వబోతూ ఉంటే ఆమె నోటికి చేతులు అడ్డంగా పెట్టాడు రియాజు. ఏం అర్థం కాక అతన్నే అయోమయంగా చూస్తుంది జెస్సీ. పూజ చేశాము కదా పవిత్రంగా ఉండాలి అన్నావు కదా. చిన్న మొహం వేసుకుని తల వంచుకుంది జెస్సీ. ఏదైనా స్ట్రైట్ గా నిజం చెప్తే ఓకే. ఇలా అబద్ధాలు చెప్తే నాకు చాలా పిచ్చ కోపం వస్తుంది. సో ఇంకెప్పుడు చెప్పకు. ఓకేనా? ఓకే అన్నట్టు తల ఊపింది జెస్సీ. నోరు పొడిపోయిందా తల ఊపుతున్నావు అని సింహంలా గర్జించాడు రియాజు జెస్సీ మీద. జెస్సీకి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. ఆ ఓకే సార్ ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను సార్ అని అంది చిన్నపిల్లల్లా. షూర్ కదా అని నొసలు ముడుస్తూ షార్పుగా ఆమెనే చూస్తూ అడిగాడు. చిన్నగా తల పైకెత్తి కంఠం దగ్గర చేయి పెట్టుకుని పింకీ ప్రామిస్ సార్ అని అంది పప్పి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. రియాస్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. గో ఆ మాట అనడం ఆలస్యం. అక్కడ నుండి కిందకి పరిగెత్తింది జెస్సీ. ఆమెను చూసి నవ్వుకుంటున్నాడు. వెంటనే అతని మనసులో ఒక రూపం మెదిలింది. కళ్ళు తడితేరాయి. వెంటనే తనని విదిలించి కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని తాత్కాలికంగా మర్చిపోతాడు. కానీ ఎంత వద్దనుకున్నా రియాజ్కి తన రూపమే గుర్తుకు వస్తుంది. అసలు ఎవరా అమ్మాయి ఏంటి కదా అనేది మనం వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. స్టోరీ మీద మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, క్లారిఫై కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.